హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి బెల్లం పరమాన్నం. ఇంట్లో ఏ శుభకార్యమైనా, పండుగైనా, పూజైనా ముఖ్యంగా చేసే ప్రసాదం బెల్లం పరమాన్నం. ఒక్కొక్కళ్ళు ఈ ప్రసాదాన్ని ఒక్కోలాగా చేస్తూ ఉంటారు. చిన్న చిన్న మార్పులతో ఈ ప్రసాదాన్ని అమృతమంత రుచిగా తయారు చేసుకోవచ్చు. పరమాన్నం చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా, వండేటప్పుడు అస్సలు పాలు విరగకుండా, కమ్మని రుచితో తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలా బెల్లం పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. బౌల్లోకి కప్పు నిండుగా బియ్యాన్ని తీసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పును వేసుకుంటే బెల్లం పరమాన్నం కమ్మగా చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న బియ్యం ఇంకా పెసరపప్పుని నీట్గా 1-2 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఈ బియ్యం పెసరపప్పు మునిగే వరకు నీళ్లు వేసుకుని అరగంట పాటు నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. పరమాన్నం చేసుకునేటప్పుడు ఇలా అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకున్నారనుకోండి, అస్సలు మాడకుండా చక్కగా ఉడుకుతుందనమాట. ఇత్తడి కడాయిలో చేసుకుంటే పరమాన్నం టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల పాలు వేసుకోవాలి. 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. అచ్చంగా పాలతో చేసిన అంత బాగుండదండి. ఒక 2 కప్పుల వరకు కంపల్సరీ నీళ్లు వేసుకోండి. పాలు నీళ్లు కలిపి 6 కప్పులు అయ్యేటట్టుగా వేసుకోవాలి. పాలు ఇలా మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యంలో ఉన్న నీళ్లను కంప్లీట్గా తీసేసుకుని బియ్యాన్ని మాత్రమే వేసుకోవాలి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్యలో గరిటతో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే ముందుగానే నానబెట్టుకున్నాం కదా బియ్యాన్ని, తొందరగానే ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇలా అయితే సరిపోతుందండి. మీరు మరీ దగ్గరగా కూడా ఉడికించుకోకూడదు. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం తీసుకున్న 6 కప్పుల నీళ్లు ఇంకా పాలకి చక్కగా ఇలా సాఫ్ట్గా ఉడికిపోయింది. మీకు ఉడకలేదు ఇంకొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా పావు కప్పు నీళ్లు వేసుకుని ఉడికించుకున్న ఇలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అప్పటికప్పుడు దంచుకున్న యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. కొద్దిగా పచ్చకర్పూరం వేసుకుంటే గుడిలో పెట్టే ప్రసాదంలా ఉంటుంది. ఇలా పచ్చకర్పూరం వేసుకునేటప్పుడు కొంచెం అంత వేసుకుంటే చాలండి. ఎక్కువగా వేసుకున్నారంటే ఘాటుగా అయిపోతుంది. ఇలా చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇది వేసుకోకుండా కూడా యాలకుల పొడితో చేసుకున్న చాలా బాగుంటుంది పరమాన్నం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారకుండా మూతతో కవర్ చేసుకుని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఏ కప్పుతో బియ్యాన్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. ఇందులోకి అరకప్పు నీళ్లు వేసుకుని బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయి ఇలా ఒక తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక తీగ పాకం వచ్చిందంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా ఉడికించుకున్న పాల అన్నంలోకి బెల్లం పాకాన్ని వడపోసుకొని తీసుకోవాలి. బియ్యాన్ని పాలల్లో ఉడికించుకోవడం వల్ల పరమాన్నం చాలా కమ్మగా అలాగే రుచిగా కూడా ఉంటుంది. బెల్లాన్ని డైరెక్ట్గా పరమాన్నంలో వేశారంటే విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇలా బెల్లాన్ని ఒక తీగ పాకం పట్టుకుని వేసుకోవడం వల్ల పరమాన్నం గంటలు గడిచినా సరే ముద్దగా గట్టిగా అవ్వకుండా ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుందండి. ఇదంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇందులోకి జీడిపప్పు పలుకులు వేసుకుని ముందుగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లను కూడా వేసుకుని సన్నటి సెగ మీద వీటిని దోరగా వేయించుకుని ముందుగా ఉడికించుకున్న పరమాన్నంలోకి వేసుకోవాలి. ఇదంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్న బెల్లం పరమాన్నం గంటలు గడిచినా సరే ముద్దలా గట్టిగా అస్సలు అవ్వదు, ఇలాగే ఉంటుంది. పూజల హడావిడైతే స్టార్ట్ అయిపోయింది. వచ్చేవన్నీ పండుగ రోజులే కదా. మీరు కూడా బెల్లం పరమాన్నాన్ని ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.